అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏమనగా, నా పేరు దేవి అండి. నేను గత 17 సంవత్సరాల నుంచి చాలా బాధపడేదాన్ని. నాకు ఛాతిలో నొప్పి, గుండెలో నొప్పి, కడుపు ఉబ్బరంగా ఉండేది, ఎముకలన్నీ నొప్పిగా ఉండేవి. 17 సంవత్సరాలు బట్టి, ఒక రోజు 2 రోజులు కాదండి, 17 సంవత్సరాలు బట్టి ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నాను. నేను తిరిగిన డాక్టర్లు హాస్పిటల్ లేవు, చేయించుకున్న వైద్యం కూడా లేదు, వేసుకున్న టాబ్లెట్స్ కూడా లేవు. అన్ని టాబ్లెట్స్ వాడాను, అందరు డాక్టర్ల దగ్గర కూడా చూపించాను. తిరిగిన హాస్పిటల్ అన్ని విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, మొత్తం అన్ని హాస్పిటల్లో కూడా చూపించాను, కానీ ఎక్కడ ఏమీ కూడా తగ్గలేదు. మా ఇంట్లో 17 సంవత్సరాలు బట్టి మందులే ఉన్నాయి, కానీ ఏ రోజు టాబ్లెట్లు లేని రోజు కూడా మా ఇంట్లో లేదండి. నా జీవితంలో కూడా లేదు. నేను ఈ విధంగా సజీవంగా మీ ముందు ఉన్నానంటే కేవలం పాస్టర్ గారి దయ అండి ప్రభా. అందుకు దేవుడికి వందనాలు. నా జీవితంలో ఈ 17 సంవత్సరాలు చాలా నరకం అనిపించాను. నేను చనిపోదామని అనేకమైన ప్రయత్నాలు కూడా చేశాను. కంటికి కూడా నిద్ర లేదు, కడుపుకి తిండి కూడా లేదండి. 17 సంవత్సరాలు బట్టి గంజనమే తినుకొని వచ్చానండి. ఏ రోజు కూడా కూరతో కానీ ఏ విధంగా కూడా నేను తినలేదండి. అసలు 17 సంవత్సరాలు గింజన్న 3 పూట్ల కూడా వేడి నీళ్ళతో అన్నమే తినేదాన్ని. వేడి నీళ్ళలో అన్నం వేసుకొని ఉప్పేసుకొని తినేదాన్ని తప్ప ఏ రోజు కూడా కూరతో కానీ ఎటువంటి రుచులతో కూడా భోజనం చేయలేదండి 17 సంవత్సరాలు బట్టి. ఆ విధంగా ఉండేటప్పుడు కూడా నాకు ఆరోగ్యం లేదు. మానసిక ఒత్తిడి చాలా ఎక్కువైపోయింది. అనారోగ్యం. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళా ఏం చెప్పేవారంటే ఏమీ లేదు, అన్ని నార్మల్గా ఉండే, రిపోర్ట్స్ అన్ని నార్మలే. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన బాడీ అంతా చెకప్ చేసేవారు, కానీ ఎక్కడ ఏ పాయింట్ కూడా ఏది బాగాలేదని చెప్పలేదు. అంత ఆరోగ్యంగా ఉంది, కానీ నొప్పి మాత్రం తగ్గేది కాదు, ఆరోగ్యం ఉండేది కాదు. తినడానికి తిండి ఉండేది, మా ఇంట్లో సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు, కానీ తినడానికి నాకు యోగ్యత లేదు. కంటి నిండా నిద్ర కూడా లేదండి. అసలు 17 సంవత్సరాలు నేను పడుకోలేదు. 17 సంవత్సరాల నుంచి నేను పడుకోకుండా ఉన్నాను. ఒకరోజు ఇదే నొప్పితో చాలా బాధపడుతున్నాను. బాధపడేటప్పుడు చిన్నప్పటి నుంచి మోషన్ అబ్బాయి మా ఇంటికి ఎంతో పని మీద వస్తే ఆ అబ్బాయి చెప్పాడు, అక్క పలానా విజయనగరంలో పలానా పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నీకు ఆరోగ్యం వస్తుంది అక్క. నా జీవితంలో కూడా నాకు ఎన్నో అద్భుతాలు చేశారు అని చెప్పేటప్పుడు ఆ పాస్టర్ గారు, నేను వెంటనే ఆ అబ్బాయి ఫోన్ చేసి మాట్లాడాడు, పాస్టర్ గారు కూడా మాట్లాడారు. పాస్టర్ గారు ప్రార్థన స్టార్ట్ చేసిన కానించి ఇప్పటికీ నా ఆరోగ్యం మొత్తం కుదుట అయిపోయిందండి. 17 సంవత్సరాలు బట్టి తినలేని భోజనం ఈరోజు అన్ని రుచులు తినడానికి దేవుడు సమృద్ధిని కలుగు చేస్తాడు. అందుకు దేవుడికి వందనాలు. పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. అసలు పాస్టర్ గారికి నా జీవితంలో ఏ రుణము కూడా ఆయన తీర్చుకోలేనండి. ఆయన నా పట్ల నాకు ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన వల్ల సంపూర్ణమైన ఆరోగ్యవంతరాలుగా ఈరోజు మేము ముందు నించున్నానంటే కేవలం పాస్టర్ గారి కృప. ఇదేనండి, ప్రార్థనే ఒక్కటే, దేవుని కృప. అందుకు ఇప్పుడు కూడా చక్కగా నిద్రపోతున్నానండి. అసలు ఇన్నాళ్ళైతే 17 సంవత్సరాలు నిద్ర మాత్రం వేసుకుని నిద్రపోయానండి. ఈ రోజు పాస్టర్ గారి ప్రార్థన వల్ల నిద్రపోతున్నానండి. ఇన్నాళ్ళ పాస్టర్ గారు భోజనం చెయ్యాలంటే గంజనం నీళ్ళేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని అన్నం తినేదాన్ని, కానీ ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేసిన కానించి ఎక్సలెంట్ బిర్యానీలు కూడా తినేస్తున్నానండి. ఈ రోజు అంత ఆరోగ్యాన్ని దేవుడిచ్చాడు. దేవుడు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి పాస్టర్ గారు నాకు చేసిన ప్రార్థన బట్టి దేవుడికి పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటూ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. దేవుని నామానికి మహిమ కలిగిన కాక. నిజంగా వాస్తవాన్ని చెప్తున్నాను నేను తెలిసిన వాడిగా. 17 సంవత్సరాలు ఉట్టి గింజన ఉప్పేసుకొని నీళ్ళేసుకొని ఆహారం ప్రారంభించేటప్పుడు కూడా ఆహారాన్ని పాస్టర్ గారిని నేను తింటాను, మొత్తం అన్నీ తినే ఫుల్గా కారం వేసుకొని తినమ్మేమో. ఈరోజు ఈ సహోదరి 17 సంవత్సరాల నిద్రను రికవరీ చేసుకుంది, 17 సంవత్సరాల తిండిని రికవర్ చేసుకుంది. ఎందుకంటే ఆమెకు వచ్చిన నొప్పిని తట్టుకోవడానికి ఇంట్లో వాళ్ళకి కూడా నిద్ర ఉండేది కాదు.
వాళ్ళు కంటిన్యూగా బాడీ పెయిన్స్ దగ్గర నొప్పుతుంటేనే కానీ ఆవిడ కొంచెం 10 నిమిషాలు పడుకుంటే ఇంట్లో వాళ్ళకి సరదా. కారణం ఏంటంటే 10 నిమిషాలు మాకు రెస్ట్ ఇచ్చిందిరా బాబు అని. కానీ ఈరోజు ఆవిడికి ఫోన్ చేస్తే ఆవిడ నిద్రమత్తుతుంటే స్తోత్రం. హల్లెలూయా. చక్కని సాక్ష్యం దేవుడిని